తాజాంశాన్ని చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి ఇప్పుడు పోలవరం జిల్లాలోకి ప్రవేశించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి సాయికృష్ణ అడిగి తెలుసుకుందాం. సాయికృష్ణ, పెద్ద పులి సంచారానికి సంబంధించిన వివరాలు ఏంటి? షాహీన్ కాకినాడ పోలవరం జిల్లాల్లో సంచరిస్తూ జనాల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ అటవీ సిబ్బందిని తీవ్రంగా శ్రమిస్తున్న చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్న పెద్ద పులి వెళ్లిన దారిలోనే కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం నియోజకవర్గం ఆ ప్రాంతాల్లో శంకవరం మండలాల్లో సంచరించిన పులి మళ్లీ తిరిగి వెనక్కి వచ్చేసింది. రంపచోడవరం మన్యంలోని రాజవమ్మంగి మండలం ఉర్లాకులపాడు రాత్రి అక్కడికి అటవీ ప్రాంతానికి పులి చేరుకుంది. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాలు ఉన్నాయి. అట్లాగే అది మళ్లీ తిరిగి వెనక్కి దాటి రహదారి జాతీయ రహదారి దాటి అడతేగల మండలంలో కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని అటవీ అధికారులు అంచనాకు వచ్చారు. ప్రస్తుతం పోలవరం డిఎఫ్ఓ శివకుమార్ ఆధ్వర్యంలో అట్లాగే అడతేగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో మొత్తం అటవీ బృందాలు అయితే పులిని శాటిలైట్ చిత్రాల ద్వారా గుర్తిస్తున్నారు. అక్కడ ఉన్నట్టయితే ప్రస్తుతం అయితే గుర్తించారు. దాన్ని పట్టుకునేందుకు కాకినాడ జిల్లాలో అనేక ప్రయత్నాలు చేశారు. రాత్రి కూడా ప్రతిపాడు మండలం బాపన్న ద్వారా కొండల్లో దారపల్లి కొండల్లో పట్టుకునేందుకు కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయినా కూడా చాకచక్యంగా తప్పించుకొని పులి అయితే మళ్లీ వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం అయితే రాజవమ్మంగి మండలంలో ప్రవేశించింది. అది వచ్చిన దారిని ఇప్పటి వరకు వెనక్కి వస్తోంది కాబట్టి అడతేగల మండలంలోకి వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఏలేరు జలాశయం వెనక జలాల్లో చాలా రోజులు గడిపింది, అక్కడికి కూడా వచ్చే అవకాశం ఉందని కూడా అటవీ అధికారులు అయితే అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఉర్లాకులపాలెం చుట్టుపక్కల అనేక గ్రామాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అటు జడ్డంగనవరం నుంచి రాజవమ్మంగి వైపు వెళ్లే రహదారి ప్రదేశాల్లో కూడా రాకపోకలు సాగించేవారు వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని మాత్రం అటవీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పుడు హనుమాన్ బృందాలు, మత్తించేందుకు ట్రాంక్లైజింగ్ బృందాలు, ఇంకా నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ ప్రాజెక్టు, విశాఖ జూ, రాజమహేంద్రవరం, కాకినాడ, పోలవరం జిల్లాలకు సంబంధించిన అటవీ సిబ్బంది మాత్రం దాన్ని ఇంకా వెంబడిస్తూనే ఉన్నారు, పర్యవేక్షణ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పులి అడవిలో ప్రశాంతంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. షాహీన్, ధన్యవాదాలు సాయికృష్ణ. ada